ఒకప్పుడు గ్రామ ప్రాంతాల్లో మనందరికీ కూడా పెద్ద పెద్ద స్థలాలు ఉండేవి కాబట్టి మనము ఎక్కడ ఏది ఉండాలి అనేటువంటి దాన్ని నిర్ణయించాం. ఆ రోజుల్లో ఈశాన్యంలో బావి, ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, వాయువుల చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలా ఉండాలని చెప్పి అనుకున్నాం. నిజానికి వాస్తు ప్రకారం ఆలోచించినట్లయితే ఇంటి లోపల బాత్రూంలు ఉండకూడదు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను అనుకోండి, మీరు అందరూ నా మీద దాడి చేస్తారు. ఎందుకంటే మనం ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అది కుదరనటువంటి పని. పూర్వకాలంలో పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటే ఏం చేసేవాడంటే ఇంటి బయట బాత్రూమ్లు ఉండేవి. ఆ రోజుల్లో ఎటువంటి భయం ఉండేది కాదు. బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా రాత్రిపూట బయటకు వెళ్ళినా ఆ రోజుల్లో ఎటువంటి భయం లేదు. కాబట్టి ఆ రోజు అక్కడ పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ ఉండేవి మనకి. ఆ ఇంటి లోపలికి ఎవరు రావడానికి కూడా సాహసం చేసేవాళ్ళు కాదు. కానీ మనం ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మనకు ఉండేటువంటి 100 గజాలు, 200 గజాలు, 300 గజాల స్థలాల్లో 100% వాస్తు ప్రకారం అన్నీ నిర్ణయించాలంటే సాధ్యం కాదు. కానీ కొన్ని కుదురుతాయి, వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే. వాటిల్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. ఉదాహరణకి ఈశాన్య స్థానంలో భగవంతుని స్థాపన చేయమని చెప్తున్నాం, ఎవ్వరూ చేయట్లేదు. ఇప్పుడు నార్త్ ఫేస్ ఉందనుకోండి ఇల్లు, ఈశాన్యంలో ఏం చేస్తున్నారు? ఎవరైనా వస్తే కూర్చోడానికి రూమ్ పెట్టేస్తున్నారు. నార్త్ ఫేస్ ఉన్న, ఈస్ట్ ఫేస్ ఉన్న ఎవరైనా వస్తే మా బయట వాళ్ళు వస్తే కూర్చోడానికి అక్కడ పెట్టేస్తున్నారు. తప్పది. అలా ఎందుకు పెట్టాలి? ఈశాన్యంలో డోర్ పెట్టమని ఎవరు చెప్పారు? ఈశాన్యంలో డోర్ పెడితే కలిసి వస్తుందని, సిరి సంపదలు వస్తాయని కొంతమంది చెప్తున్నారు. ఈశాన్యం డోర్ అనేటిది అందరికీ కలిసి రాదు. గుర్తుపెట్టుకోండి, దక్షిణ ద్వారం ఉన్న వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తమిళనాడు ప్రాంతం వెళ్తే నైరుతిలో దేవుడి రూమ్ పెడతారు, తెలుసా మీకు? నేను చూశాను తమిళనాడు ప్రాంతంలో వాళ్ళ ఇల్లు. మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో దక్షిణంలో దేవుడు ఉన్నాడు. కొంతమంది నైరుతిలో పెడతారు దేవుణ్ణి. అంటే కొన్ని ప్రాంతీయ ఆచారాలు వేరు, శాస్త్ర నిర్దేశం వేరు ఇక్కడ. కాబట్టి ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టడం అనేది మన తెలుగువారి సాంప్రదాయం. ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టాలి. ఇంటికి ఈశాన్యంలో, ప్లాట్కి ఈశాన్యంలో కాదు. ప్లాట్కి ఈశాన్యంలో బావి కానీ, వాటర్ ట్యాంక్ కానీ, వాటర్ సంప్ కానీ ఉండాలి. అంటే కొన్ని మేజర్గా ఉండేవి చెప్తున్నా, మైనర్గా ఉండేవి వదిలేస్తున్నాను మీకు ఇప్పుడు నేను, ఎందుకంటే అన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు. ఆగ్నేయ దిశలో కూర్చొని ఉండాలి. ఆగ్నేయం పాకశాల, ఆగ్నేయంలో పాకశాల, వంటశాల ఉండాలి. నైరుతిలో ఇంటికి పెద్దవారు ఎవరు ఉంటారో వాళ్ళ బెడ్రూమ్ ఉండాలి. వాయువుల్లో చిన్నపిల్లల బెడ్రూమ్ ఉండాలి. ఉత్తరంలో కుబేర స్థానం, వీలైనంత వరకు ఉత్తర స్థానంలో బాత్రూమ్స్ లేకుండా, వీలైనంత వరకు కాదు, ఖచ్చితంగా చూసుకోండి. ఉత్తరంలో కానీ, ఈశాన్యంలో కానీ, తూర్పులో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు. వెరీ పర్టికులర్గా బాత్రూమ్స్ ఉండకూడదు. స్నానం చేయడానికి పనికి వస్తుంది కానీ బాత్రూమ్స్, వాష్రూమ్స్ పనికిరావు. తర్వాత మీ పిల్లలకి చదువు బాగా రావాలంటే ఈశాన్యంలో రూమ్ పెట్టేసి అక్కడ చదివించండి. తూర్పు ముఖంగా కాకుండా ఉత్తరముఖంగా కూర్చోబెట్టి చదివించండి. అద్భుతమైనటువంటి జ్ఞానం రావాలంటే ఈశాన్యముఖంగా కూర్చోబెట్టి చదివించండి. ఈశాన్యంలో ఈశ్వర స్థానం మంచి జ్ఞానాన్ని ఇస్తాడు స్వామి ఈశ్వరుడు, అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈశాన్యంలో కూర్చొని పూజ చేసినా, ఈశాన్యంలో కూర్చొని అభిషేకం చేసినా, ఈశాన్యంలో కూర్చొని చదివిన మంచి జ్ఞానం వస్తుంది. ఏ ఇంటికైనా దీన్ని మనము సెట్ చేయొచ్చు, కాకపోతే ఎవ్వరూ కూడా ఇంట్రెస్ట్ చూపించరు దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మేమేం చేయలేక వదిలేస్తాం మేము. కాబట్టి ఇవి ప్రధానంగా పాటించండి. ఇంకా పూర్తిగా వాస్తుశాస్త్రంలోకి వెళ్తే ఇంకా అవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కాబట్టి ఇంతవరకు అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈశాన్యంలో డోర్ ఉండాలి అనేటువంటి నిబంధన అందరికీ వర్తించదు. ఇప్పుడు చక్కెర ఉందండి, చక్కెర అందరూ తినొచ్చు, మరి షుగర్ పేషెంట్ తినొచ్చునా? తినకూడదు కదా. మరి తీపి పదార్థమే అందరికీ పనికి వస్తుంది కదా. మరి షుగర్ పేషెంట్కి ఎందుకు అవాయిడ్ చేయాలి దాన్ని అంటే వాళ్ళకి అది అనారోగ్యాన్ని సూచిస్తుంది. అలాగే ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ యొక్క నామాక్షరాన్ని, వ్యవహారిక నామం, దాన్ని బట్టి అతనికి డోర్ ఏ దిశలో రావాలో ఉంటుంది, అక్కడే పెట్టాలి. కొందరికి ఈశాన్యం వస్తుంది, కొందరికి తూర్పులో వస్తుంది, కొందరికి ఉత్తరంలో వస్తుంది, కొందరికి ఆగ్నేయంలో వస్తుంది, కొందరు పడమరలో కూడా వస్తుంది.
అయ్యో ఈ దిశలో పెట్టారేంటి అని చెప్పేసి హాఫ్ నాలెడ్జ్ ఉండి ఎవరో చెప్పడం, వాళ్ళు మాకు ఫోన్ చేసి మా బ్రెయిన్ పాడు చేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినట్టు కొన్ని పాటించండి, మంచి వృద్ధిలో ఉంటారు.